గైస్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా పేరు అంబిక. అందరూ సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. హాలిడేస్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనేమో ఊరికి ఒక 4 days ముందే బయలుదేరాను అనమాట పండగకి. ఎందుకంటే అరిసెలే చేసుకోవాలి కదా. విజయ్కి వర్క్ ఉండి రాలేకపోయారు, అంటే పండగ ముందు రోజు వచ్చారు. కానీ ఈ సంక్రాంతి టైంలో రిజర్వేషన్ దొరకడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎన్ని రోజుల నుంచి, ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి రిజర్వేషన్ చూస్తూ ఉంటే అస్సలు దొరకలేదు. ఫైనల్లీ కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే దొరికింది. ఇంకా మా ఊర్లో ఆగుతుంది కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా ఉండదేమో అని చెప్పి ఇంకా దానికే చేసేసుకొని మేము స్టేషన్కి వచ్చేసామన్నమాట. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఒక ఎయిర్పోర్ట్ లుక్ వచ్చింది. ఇంకా ట్రైన్కి చాలా టైం ఉండేసరికి ఇంకా మేము ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. నేను తినలా, నాకు పొద్దున్నే అంత తినబుద్ధి కాదు. ఇంకా విజయ్ ఏమో ఇడ్లీ తిన్నాడు, నేనేమో ఒక మంచి టీ తాగాను అనమాట. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ. కృష్ణా కంటే ముందు ఒక 2 trains వచ్చినాయి. అసలు ఎంత రష్గా ఉన్నాయంటే కాలు పెట్టిన కూడా సందలేదు. ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళ అమ్మ ఎక్కేసింది, పిల్లలు మాత్రం ఎక్కలేదన్నమాట. అంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు అనుకుంటా. ఇంకా అసలు ఎప్పటికో లిఫ్ట్ చేసింది. నెక్స్ట్ భువనగిరిలో దిగేసేయి, మేము ఎక్కలేదు అని చెప్పారు ఫైనల్లీ. ఇంకా వాళ్ళ అమ్మ దిగిందో లేదో తెలీదు. నేనైతే చాలాసేపు అదే ఆలోచించాను కూడా, అంటే వాళ్ళందరూ కలుసుకున్నారా లేదా అని చెప్పి. అలా ఉంటుంది ఒక్కోసారి నా మైండ్. నేను అది ఆలోచించే లోపు ఆ ట్రైన్స్ వెళ్ళిపోయినాయి. ఇంకా కృష్ణకు కూడా అనౌన్స్ చేశారు ట్రైన్ వచ్చేసింది. ఇంకా నేనేమో ట్రైన్ ఎక్కేసా, విజయ్ ఏమో నన్ను డ్రాప్ చేసి ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఒక 10 hours జర్నీ తర్వాత 4:30కో ఏమో నేను ఇంటికి రీచ్ అయ్యా. వెళ్ళేసరికి మా అక్క నేను వస్తున్నా అని చెప్పి మటన్ గోంగూర, పప్పులుసు, ఇంకా మటన్ కూర, చేపల పులుసు ఇవన్నీ చేసి పెట్టింది. చాలా బాగుండిద్ది మా అక్క మటన్ కూర ఎస్పెషల్లీ. ఇంకా నేనైతే ఫుడ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసా. చాలా ఇష్టం. మీకు ఏ కర్రీ ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ముందైతే అన్నం తినేసి కొంచెం టీ తాగి ఇంకా గార్డెన్లోకి వెళ్ళామన్నమాట. మేము అప్పుడెప్పుడో నేను విజయ్ ఈ మొక్కలు వేసాం రువికాతో పాటు. అవన్నిటికీ పూలు వచ్చినాయి. ఇంకా ఈ డిసెంబరాల పూలు అయితే నాకు భలే ఇష్టం. ఈ డిసెంబర్లోనే కాస్తాయి కదా, డిసెంబర్ జనవరి మంత్స్లో. సో ఇంకా గార్డెన్ అంతా ఒక లుక్ వేసాను అనమాట. మామిడి చెట్టుకి ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఇంకా సపోటా చెట్టుకి అయితే చెట్టు నిండా కాయలే. ఇంకా నేను ఈ గార్డెన్ అంతా ఒకసారి అలా చూసేసరికి మా అక్క వాళ్ళు చలిమంట వేస్తున్నారు అనమాట. ఎవ్రీడే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చలిమంట అనేది వేస్తారు. నాకు భలే ఇష్టం. విజయ్కి కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఇంకా చలిమంట దగ్గర కాసేపు అందరం కూర్చొని కాఫీలు టీలు తాగాము. ఇంకా ఈలోపు మా చిన్న బావ కొబ్బరి బొండాలు లాగుతున్నాడు అనమాట చెట్టుకి. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తాగదామని. ఇంకా రువిక నా కోసం ఒక్కొక్క కాయ తీసుకొచ్చి ఇస్తూ ఉంది క్యూట్గా. ఇంకా మా పండగ అయితే ఇలా స్టార్ట్ అయింది. నేను వెళ్ళిన రోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నా, బాగా జర్నీ చేశాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే నుంచి పండగ పనులు స్టార్ట్ అయిపోయినాయి. నానేమో భోగి మంటకి మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమేమో అరిసెలు చక్రాలు చేసుకోవడానికి రెడీ చేసుకున్నాము. ప్రతిసారి ఇంతే, భోగికి ముందు రోజు అరిసెలు చక్రాలు వండుకుంటాం అనమాట. అమ్మున్నప్పుడు కూడా సేమ్ ఇలానే చేసేవాళ్ళు. మేము కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాం. ఇంకా మా పెద్దక్క కనిష్క కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి హ్యాపీగా చక్రాలు అరిసెలు ఇవన్నీ చేసుకున్నాము. ఇంకా నాన్న పొద్దున్నే భోగి మంట వేసారనమాట. భోగి రోజు తెల్లవారుజామున ఇంకా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసేసి రువికాకి భోగి రోజు భోగిపళ్ళు. నేను ఫస్ట్ టైం అనమాట రువికి భోగిపళ్ళు పోయటం. రువికాకి కూడా ఫస్ట్ టైమే. ఇంకా బుజ్జోడు కానీ విన్ను కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు భోగిపళ్ళు పోపించుకునేటప్పుడు. నేను భోగిపళ్ళు పోసేటప్పుడు కూడా ఎంజాయ్ చేశా. ఇంకా అక్కడి నుంచి సాయంత్రం మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా చిన్నక్క చిన్న బావ మోక్షికి మంచిగా ఈ డ్రెస్ ప్రజెంట్ చేశారనమాట. ఇచ్చేసి వద్దాం, పండగకి వేసుకుంటాడు కదా అని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మా వదిన వచ్చింది. ఇంక మా పెద్దక్క వదినకి కూడా అరిసెలు చేసి ఇచ్చే ప్రోగ్రాంలో ఉంది. వెళ్ళగానే మా చిన్నక్క కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఇంక మేము నలుగురం చూసారా ఈ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడ ఉన్నది కూడా ఒక 1/2 hour, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే పండగ ఉంది, సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి. సో మేము నలుగురం ఇలా కాసేపు ఫోటోలు తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం.
ఆ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో అమ్మకి పూలు పెట్టుకొని దండం పెట్టుకున్నా, ఎందుకంటే నాన్న పండగ చేయకూడదు కాబట్టి. ఇంకా బాపట్ల వెళ్ళే దారిలో మా ఫ్రెండ్స్ని కూడా కలిసేసాను. చాలా రోజుల తర్వాత వాళ్ళని కలిసి కాసేపు ఎంజాయ్ చేశా. ఈ షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టున్నా, మన ఛానల్ నేమ్ క్లిక్ చేసి చూడండి, చాలా షార్ట్ వీడియోస్ పెట్టా. ఇంకా కనుమ, సంక్రాంతి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చామన్నమాట. కనుమ రోజు ఈవినింగ్ ఏంటంటే మా ఊర్లో తెప్పోత్సవం చేస్తారు, తిరునాళ్ళు చేస్తారు. స్వామివారిని ఊరంతా ఎద్దుల బండి మీద ఊరేగించి వాళ్ళ ఆయన దగ్గర ఇలా తెప్పోత్సవం చేస్తారు. స్వామి ఇలా తిరిగేటప్పుడు చిన్న రేక్కాయలతో కానీ ఉసిరికాయలతో కానీ స్వామివారి పైన విసురుతారు. చాలా బాగుంటుంది చూడటానికి. అనుకున్న కోరికలు నెరవేరుతాయని మంచి నమ్మకం. మేము కూడా ప్రతిసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ఉసిరికాయలు కానీ రేక్కాయలు కానీ స్వామివారి పైన వేసొస్తాము. ఇలా జరిగిందనమాట మా సంక్రాంతి సంబరాలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా చాలా షార్ట్ వీడియోస్ పెట్టున్నాను. మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే హ్యాపీగా పండుగలని సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు వర్క్ అనమాట. మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసాం కదా, సో మళ్ళీ ఆ వర్క్ మోడ్లోకి వచ్చేస్తాము. ఇదన్నమాట వీడియో. ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.